వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. புள்ளும் சிலம்பினகாள் புள்ளரையான் கோயில் வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேயுமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களியாக்காலோச்சி வெள்ளத்தரவில் துயில மருந்த வித்தின்னை உள்ளுத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லவெழுந்து அரியன்ற பிரேரரவம் உள்ளம் புகுந்து குளிரேந்தேலோரெம்பாவாய். గోదాదేవి తన స్నేహితులందరినీ చక్కగా స్నానానికి రమ్మని పిలుస్తూ శ్రీవ్రతము చేసుకుందాము, అలాగే పరమాత్ముడైనటువంటి ఆ దేవదేవుని కీర్తిద్దాము, పూజిద్దాము, మనసారా ధ్యానిద్దాము, రండి చెలులారా అని పిలుస్తూ ఈ విధంగా చెప్తోంది. పక్షుల సవ్వడులు వినబడుతున్నాయి కదా, కిలకిలా ధ్వనులతో పక్షులు చేసేటటువంటి ఆ స్వరాలు ఎంత హృదయంగా ఉన్నాయి, అవన్నీ మీకు వినపడుతూ ఉన్నాయి కదా. అలాగే గుడిలో గంటలు మోగుతూ ఉన్నాయి. శ్రీవారిని నిద్ర లేపేటప్పుడు అర్చక స్వాములు గంట మోగించుకుంటూ శ్రీవారి యొక్క ఆ తలుపులని తెరుస్తారు. సుప్రభాత సేవ చేస్తూ ఆలపిస్తూ ఆ గానంలో శ్రీవారు ఆ తన్మయత్వంలో ఉంటారు. అప్పుడప్పుడే నిద్రలేస్తూ మన గానాన్ని చక్కగా ఆయన ఆలకిస్తూ ఉంటారు అనేటటువంటి భావనతో అర్చక స్వాములందరూ కూడా గణగణ గంటలు మ్రోగిస్తూ ఆలపిస్తూ ఉన్నటువంటి ఈ సుప్రభాత సేవ ప్రారంభమైపోతోంది. మనము త్వరగా వెళ్ళాలి, ఆ స్వామిని సేవించుకోవాలి, ఆ దేవదేవుని యొక్క స్మరణ చేయాలి. రండి చెలులారా, చక్కగా శ్రీవ్రతాన్ని ఆచరిద్దాము, స్నానాన్ని చేసి తద్వారా స్వామివారిని సేవిద్దాము. ఆదిశేషుని మీద పవ్వళించినటువంటి శ్రీ మహావిష్ణువు ఎలా అలసిపోయి పడుకొని ఉన్నాడో చూడండి. ఎన్నో రకాలైనటువంటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటటువంటి భారము స్వామివారి మీద ఉన్నది. ఇన్ని రకాలైనటువంటి భక్తులని స్వామివారు రక్షిస్తూ వెళ్ళాలి. ఈ రక్షించడంలో ఆయన అలసిపోయి ఉంటారేమో, అందువల్లనే ఆయన ఆదిశేషుని మీద పవళించి ఉన్నారు. మేల్కొల్పుదాం. మనము కూడా శ్రీవ్రతాన్ని ఆచరిస్తూ దేశానికి అంతటికీ మేలు కలిగేటటువంటి ఈ శ్రీవ్రతాన్ని మనము సంకల్పించుకున్నాము కదా. ఈ శ్రీవ్రతాన్ని చేయడానికి ముందుగా ఆరంభ సూచనగా చక్కగా స్నానము చేసి ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభిద్దాము. అలాగే రంగనాథుని యొక్క మేల్కొల్పులు పాడుదాం. రండి చెలులారా అని ఎంతో హృదయంగా గోదాదేవి పిలుస్తూ ఉన్నది. అలాగే రంగనాథుని యొక్క కీర్తిని వైభవాన్ని మనసారా తలుచుకున్నదై ఆ స్వామివారినే తన యొక్క భర్తగా ఊహించుకుంటూ ఎన్నో రకాలుగా పూలతో మాలల్ని కట్టి ఆ మాలల్ని ముందుగా తాను అలంకరించుకొని గోద స్వామివారికి పంపించేది.
అలాగే ఇప్పుడు కూడా స్వామివారే తన భర్త అవ్వాలని, తన భర్త తనకి మానసికంగా భర్త అయిపోయాడని భావించుకుంటూ ఆ రంగనాథుని యొక్క సేవలో, ఆ తన్మయత్వంలో ఆమె ఓలలాడుతూ స్నేహితులందరినీ కూడా చక్కగా పిలుస్తోంది. ఎంత ఆనందంగా ఉంది! చక్కటి పక్షుల కిలకిల రావాలు, కోయిల కూతలు, చల్లని గాలి, పిల్ల తెమ్మెరలు, అలాగే ఆకుపచ్చని పత్రాల యొక్క ఆ చల్లని గాలి చాలా ఆరోగ్యమైనటువంటి గాలిగా మనము పీలుస్తూ ఇంత అందమైనటువంటి వాతావరణంలో స్నానానికి వచ్చాం, నదికి వచ్చాము. ఈ నదిలో స్నానం చేసి ఈ గుడి గంటలు వింటున్నాము. అలాగే సెలయేరు చేసేటటువంటి సందడిని చూస్తున్నాము. చక్కగా ప్రవహించేటటువంటి నదిని చూస్తున్నాము. కిలకిల రావాలతో పక్షులు ముద్దు ముద్దుగా సంభాషించుకుంటూ ఉన్నాయి. ఆ సంభాషణలు ఆలకించుకుంటున్నాము. వాటి మధ్య కనిపిస్తూ ఉన్నటువంటి ప్రేమని చూస్తున్నాము. ఇంత స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో మన యొక్క ప్రేమ కూడా ఆ దేవదేవునికి చేరాలి, మన భక్తి కూడా ఆ దేవదేవునికి చేరాలి. శ్రీవ్రతము చేసి తద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులకి, కృపా కటాక్షాలకి పాత్రులవుదాం మనము అని చెప్పి గోదా కోరుకుంటూ తన చెల్లులందరినీ కూడా ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఉన్నది. అర్చక స్వాములు శ్రీహరి 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 అని నామ పారాయణలతో, చక్కటి సుప్రభాత సేవతో గణగణ గంటలు మ్రోగించుకుంటూ అర్చక స్వాములు మేల్కొలుపుతున్నారు స్వామివారిని. శ్రీహరి యొక్క నామాలని కీర్తిస్తూ ఉన్నారు, భజిస్తూ ఉన్నారు. ఎన్ని కీర్తనలు పాడగలరో, ఎంత భజన చేయగలరో, ఎన్ని విధాలుగా వారి యొక్క భక్తిని చూపించగలరో ఈ సుప్రభాత సేవలోనే అర్చక స్వాములు చూపిస్తూ వెళ్తారు. అర్చక స్వాముల యొక్క గళములో ఆ నామ గానం అనేది చాలా భక్తి పారవస్యంతో ఓలలాడుతోంది. అంతేకాదు, ఎన్నో రకాలైనటువంటి విన్నపాలు ఆయన దగ్గర పెడుతూ ఉన్న భక్తులు కూడా శ్రీహరిని ఎప్పుడెప్పుడు కనులారా చూద్దామా, మన మొరలు ఆలకిస్తాడా ఆయన, మనకి ఇటువంటి కష్టం వచ్చింది కదా, ఈ కష్టాన్ని తీరుస్తాడా, ఎప్పుడు మన కష్టాన్ని తీరుస్తాడు అనేటటువంటి ఆరాటముతో ఉంటారు. ఇక సుప్రభాత సేవ మొదలు భక్తులందరికీ కూడా దర్శనమిస్తాడు దేవదేవుడు. మనము కూడా చక్కగా ఆయన యొక్క సేవలో పాల్గొందాము, శ్రీవ్రతము చేసుకుందాము. అనేక రకాలైనటువంటి భక్ష్య భోజ్యాలని భగవంతునికి నివేదన చేద్దాము. స్వామివారి దయకి పాత్రులవుదాము. ఎన్నో రకాలుగా మన భక్తిని ఆ భగవంతుడికి తెలియచేద్దాము. కేశవ, మాధవ, గోవింద, నారాయణ అర్చక స్వామి పిలుపులతో మన పిలుపులని కూడా మమేకం చేద్దాము. అర్చక స్వాములు ఏ రూపకంగా అయితే భగవంతుని కీర్తిస్తూ ఉన్నారో మనము కూడా ఆ రకంగానే భగవంతుని కీర్తిస్తూ వెళ్దాము. రండి చెల్లులారా, రండి. చక్కటి శ్రీవ్రతము, ఎంతో పవిత్రమైనటువంటి వ్రతాన్ని చేపట్టాం మనము. 30 రోజుల ఈ వ్రతాన్ని కూడా ఎంతో దీక్షతో, భక్తితో చేసుకుందాము. శ్రీరంగనాథుడి యొక్క సేవలో పాల్గొందాము, దర్శనానికి వెళ్దాము. చక్కగా స్నానము చేసి ఈ పూజ చేసుకుని ఈ వ్రత ఆచరణ అయిపోయిన వెంటనే స్వామివారి దర్శనానికి వెళ్దాము. రండి చెల్లులారా, రండి అంటూ గోద తన సఖులందరినీ పిలుస్తూ ఉన్నది. శుభం. And for more videos